హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ బరిలో దిగిన జనసేన పార్టీ ముఖ్య నేత కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. కొణిదెల నాగబాబు అఫిడవిట్లో తెలిపిన ఆస్తులు, అప్పుల విషయాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. టీడీపీ కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన ప్రకటించింది. మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. నాగబాబు తన అన్న చిరంజీవి వద్ద, తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద అప్పులు తీసుకున్నట్లుగా అఫిడవిట్లో వెల్లడించారు. తనపై ఒక్క కేసు కూడా లేదని తెలిపారు. చిరంజీవి వద్ద 28 లక్షలు, పవన్ కళ్యాణ్ వద్ద 6 లక్షలు అప్పు తీసుకున్నట్లుగా చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో 55.37 కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా చెప్పారు. ఇక చేతిలో 21.81 లక్షల నగదు, బ్యాంకులో 23.53 లక్షలు ఉన్నట్లుగా అందులో తెలిపారు. ఇతరులకు 1.03 కోట్లు అప్పుగా ఇచ్చినట్లుగా నాగబాబు వెల్లడించారు. తన వద్ద 67,28,000 విలువైన బెంజ్ కారు, 11,04,000 విలువైన హోందాయ్ కారు తన వద్ద ఉన్నట్లుగా తెలిపారు. ఇక 18,10,000 విలువైన 226 గ్రాముల బంగారు నగలు, తన భార్య వద్ద 16 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు, 57,09,000 విలువైన 724 గ్రాముల బంగారం, 21,40,000 విలువైన 20 కేజీల వెండి ఉన్నట్లుగా తెలిపారు. తనకు, తన భార్యకు ఇద్దరికి కలిపి 59.12 కోట్ల చరాస్తులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో నాగబాబు వెల్లడించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 2 వేర్వేరు చోట్ల 3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో 53,50,000 విలువైన 1.07 ఎకరాల భూమి ఉందని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో 32,80,000 విలువైన 3.28 ఎకరాల భూమి ఉన్నట్లుగా తెలిపారు. అదే ప్రాంతంలో 50 లక్షల విలువ చేసే 5 ఎకరాల భూమి ఉన్నట్లుగా కూడా తెలిపారు. ఇక హైదరాబాద్ మణికొండలో 2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా ఉందని కూడా ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇక మొత్తంగా చూసుకుంటే 59 కోట్ల చరాస్తులు, అదేవిధంగా 11 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్లో వెల్లడించారు. ఇక అప్పుల విషయానికి వస్తే 2 బ్యాంకుల్లో 56,97,000 హౌస్ లోను, అదేవిధంగా 7,54,895 కారు లోను ఉన్నట్టుగా ప్రకటించారు. ఇక ఇతరుల వద్ద 1.64 కోట్లు అప్పులు తీసుకున్నట్లుగా కూడా తెలిపారు. ఇక తన అన్న చిరంజీవి వద్ద 28,48,871 రూపాయలు, అదేవిధంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ వద్ద 6.9 లక్షల అప్పు తీసుకున్నట్లుగా కూడా నాగబాబు తన అఫిడవిట్లో వెల్లడించారు. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో నాగబాబు చాలా క్లియర్గా పేర్కొన్నారు.